హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మా బుజ్జిబాబు గగన్తో సోలో ట్రావెలింగ్ యూఎస్ఏ టు ఇండియా. వాళ్ళ నాన్నకి కొంచెం ఆఫీస్ ఉండడం వల్ల 3 months కూడా ఒక 2-3 months నేను స్టే చేయబోతున్నాను ఇండియాలో. అందుకని లీవ్స్ ఎక్కువ రోజులు కాబట్టి నేను బాబుతో వెళ్తున్నాను. వాళ్ళ నాన్నకైతే ఇక్కడ సెండ్ ఆఫ్ చెప్పేశాను. నా లగేజ్ అంతా కూడా చెక్-ఇన్ చేసేసాను. ఇక్కడ నాకు 23 ఉంటుంది, బాబుకు 123 ఉంటుంది. 3 bags కూడా చెక్-ఇన్ చేసేసాను. మళ్ళీ ఇక్కడ మనకు సెక్యూరిటీ చెక్-ఇన్ ఉంటుంది. అంటే మనం క్యాబిన్లో క్యారీ చేసే లగేజ్ అంతా వాళ్ళు స్కాన్ చేసేస్తారు. సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోయిన తర్వాత మనము ఫ్లైట్ వచ్చేసి నాకు ఈవినింగ్ 7:30 టైం అయింది. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే మా వాళ్ళు ఫుడ్ ఈ ఏరియాలో అంతా ఫుడ్ స్టోర్ చేసుకుంటారు. ఫుడ్, వాటరు అంతా ఇక్కడ స్టోర్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి మనకు అన్నీ సర్వ్ చేస్తారు ఫ్లైట్లో జర్నీలో. ఇక్కడైతే అందరూ క్యాబిన్ బ్యాగ్ తీసుకొస్తారు కదా, అవన్నీ పైన సెట్ చేసుకుంటున్నారు. బేబీతో వచ్చే వాళ్ళు మాత్రం టాడ్లర్స్ కానీ, ఇన్ఫాంట్ బేబీస్ కానీ బేబీ ఫుడ్, బేబీ డైపర్స్, ఇలా బేబీకి కావాల్సిన టాయ్స్ ఇలాంటివన్నీ సపరేట్గా క్యారీ చేయండి. అన్నీ అలౌ చేస్తారు. బేబీ ఐటమ్స్ అన్నీ అలౌ చేస్తారు. బేబీని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంకి ఇలా కూర్చోబెట్టుకొని బెల్ట్ వేసేసుకున్నాను. తర్వాత మనకు వాళ్ళు మీల్ సర్వ్ చేస్తారు. ఇక్కడ 2 meals 1 snack ఇచ్చారు. నేనైతే 1 meal వీడియో తీసుకోవడం మర్చిపోయాను. 1 mealలో వచ్చేసి ఉప్మా, సాంబారు, ఫ్రూట్ బౌల్, యాపిల్ జ్యూస్ ఇచ్చారు. సెకండ్ మీల్లో పాస్తా ఇచ్చారు. పాస్తా, బ్రెడ్, జామ్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ తర్వాత బాబు కాసేపు స్క్రీన్ చూశాడు. ఇక్కడ బొమ్మలు ఉంటాయి, మనకి బొమ్మలు చూశాడు. కాసేపు బుక్స్ తీసుకెళ్ళాను, బుక్స్ చూశాడు. ఆ పక్కన మా కన్నా చిన్న బాబు ఉన్నాడు, గగన్ కన్నా చిన్న బాబు ఉన్నాడు. పిల్లలు కొంచెం ఏడుస్తారు ఫ్లైట్లో, వాళ్ళకి ఇయర్ పెయిన్ అనేది కూడా వస్తుంది. ఇయర్ పెయిన్ టైంలో బాబుతో మీరు ఫస్ట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ టైంలో సక్కింగ్ చేయించండి. అంటే వాటర్ కానీ, మిల్క్ కానీ, లాలీపాప్స్ కానీ ఇలా సక్ చేయిస్తే వాళ్ళకి ఆ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పాను. ఇక్కడైతే మాకు 14 hours జర్నీ అయిపోయి మేము దోహాలో ల్యాండ్ అయ్యాము. దోహా నుంచి మళ్ళీ బెంగళూరుకి మాకు ఫ్లైట్. బెంగళూరు midnight 2:30 AM ల్యాండ్ అవుతుంది. దోహాలో టైం ఉంది కదా 3 hours అని చెప్పి ఇలా బాబుతో అంతా తిరుగుతూ ఉన్నాను. దోహా ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది, మనకి చాలా ఉంటుంది చూడడానికి. దోహాలో అలా బాబుని కిందకి దించేసి వాడిని కాసేపు అలా నడిపించాను. ఎందుకంటే చాలాసేపు 14 hours ఎక్కువ తిరగలేదు కదా, అందుకని కాసేపు ఇక్కడ వాడిని ఆడించి నడిపించేశాను. వాడు కూడా కాసేపు బాగా ఎంజాయ్ చేశాడు. ఇలా అయిన తర్వాత మేము దోహాలో బెంగళూరు ఫ్లైట్ అనేది ఎక్కామన్నమాట. బెంగళూరు ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత midnight ఇక్కడ ఈవినింగ్ దిగాం. దోహా టైం ప్రకారం ఈవినింగ్ ఉంటుంది. ఇది బిజినెస్ క్లాస్ అనమాట. బిజినెస్ క్లాస్ కొంచెం కాస్ట్లీ, వాళ్ళకి సపరేట్ అంతా ఒక క్యాబిన్ లాగా ఉంటుంది అనమాట. ఎకానమీ క్లాస్లో 3 members ఉంటారు. దోహా ఫ్లైట్లో 2 hours పడుకున్నాడు. ఆ ఫ్లైట్లో 5 hours పడుకున్నాడు. టోటల్ జర్నీలో వాడు 7 hours పడుకున్నాడు. ఇక్కడైతే బెంగళూరులో ల్యాండ్ అయిపోయాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.